వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. ఓకేనా, అర్థమైంది కదా మీకు మీనింగు. ఇక్కడ ఏంటంటే జీర్ణాని అంటే మీనింగ్ ఏంటంటే జీర్ణమైనట్టి అంటే పాత అన్నట్లు మీనింగ్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాసాంసి అంటే వస్త్రములను. ఓకేనా, తర్వాత ఏంటంటే విహాయ అంటే మీనింగ్ ఏంటంటే త్యజించడం. ఓకేనా, త్యజించు అన్నట్లు వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే నవాని అంటే ఏంటంటే కొత్తమైనటువంటి అంటే కొత్త అన్నట్లు మీనింగ్ వస్తుంది అనమాట. గృహ్ణాతి అంటే మీనింగ్ అంటే గ్రహించడం. ఓకేనా, అంటే ఎలా అంటే మనం మానవులము అంటే మనుషులము మాసిపోయిన బట్టలను ఎలా వదిలేసేసి కొత్త బట్టలను ధరిస్తామో అంటే మాసిపోయిన బట్టలను వదిలేసేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తామో అలాగే జీవాత్మ కూడా పాత శరీరాలను వీడి కొత్త శరీరాలను పొందును అన్నట్లయితే వస్తుంది అనమాట మీనింగ్. ఓకేనా, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. మనం ఎలా అయితే పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే జీవాత్మ కూడా ఒక శరీరాన్ని విడేసేసి ఇంకో శరీరాన్ని అయితే పొందుతుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. అంటే ఏంటంటే మీనింగు, ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజేయజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదన్నమాట. ఓకేనా, ఇక్కడ అర్థమైందా ఏంటంటే ఇక్కడ శస్త్రాన్ని అంటే మీనింగ్ ఏంటంటే శస్త్రములు అనమాట. శస్త్రాలు అంటే ఏనా కావచ్చు, అంటే అస్త్రాలు శస్త్రాలు అన్నట్లు కూడా అనుకోవచ్చు మీరు. అంటే ఎలా అంటే మనం వాడే కత్తులు కానీ బల్లెలు కానీ లేకుంటే ధనస్సులు వీటన్నిటిని కూడా తీసుకోవచ్చు. సో వాటన్నిటి ఏ అస్త్ర శస్త్రాలచే మనం నా చిందంతి అంటే ఏంటంటే ఛేదింపజేయజాలం, అంటే మనం ఆత్మని కొట్టలేమన్నమాట వాటన్నిటితో. ఓకేనా, తర్వాత ఏంటి పావకః అంటే ఏంటంటే అగ్ని అన్నమాట. పావకః అంటే అగ్ని. ఓకేనా, నా దహతి అంటే ఏంటంటే అగ్ని కూడా ఆత్మని దహింపలేదు. నా దహతి అన్నట్లు మీనింగ్ వస్తుంది అనమాట. మామూలుగా దహతి అంటే ఏంటంటే దహింపజేయవచ్చు అని, నా దహతి అంటే ఏంటంటే దహింపజేయజాలదు. ఇంకోటి ఏంటంటే ఆపహ అంటే ఏంటంటే నీరు అన్నమాట. నా క్లేదయంతి అంటే ఏంటంటే తడుపజాలదు. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంటి మారుతః అంటే గాలి. ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని మారుతి అన్నట్లు కూడా అంటుంటాం. ఎందుకనంటే అతను పవనపుత్రుడు కాబట్టి. ఓకేనా, ఎందుకంటే మారుతః అంటే మీనింగ్ వచ్చేసేసి గాలి అన్నమాట. అందుకని పవనపుత్రుడు కాబట్టి మనం మారుతి అన్నట్లు కూడా అంటూ ఉంటాం. నా శోషయతి అంటే ఏంటంటే ఆరిపోవునట్లు చేయచాలదు. ఓకేనా, కాబట్టి శస్త్రాలతో ఆత్మని కొట్టలేము. దాని తర్వాత ఏంటంటే అగ్ని ఆత్మని దహింపజేయజాలదు, నీరు వచ్చేసేసి ఆత్మని తడుపలేదు, తర్వాత గాలి వచ్చి ఆత్మని ఆర్పలేదు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నువ్వు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకింపదగదు. అంటే మీకు అర్థమైంది కదా ఏమంటున్నాడంటే, అంటే అప్పటికీ కృష్ణుడు చాలా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఆత్మకి ఇలా జననం లేదు, మరణం లేదు, ఇలా ఒక శరీరాన్ని వీడి ఇంకో శరీరానికి వస్తుంది, ఇలా అన్నీ చెప్తూ లాస్ట్కి ఇంకేం చెప్తున్నాడు అంటే, ఒకవేళ దీనికి మరణ జననములు అంటే ఇవి ఉన్నాయని నువ్వు భావించినప్పటికి కూడా వీటికై నువ్వు శోకింపకు అన్నట్లుగా అయితే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకొక వర్డ్ మీరు గమనించాల్సింది ఏంటంటే మహాబాహో, అంటే మహాబాహువులు కలిగినటువంటి వాడు, అంటే దృఢమైన బాహువులు కలిగినటువంటి వాడు ఎవరు? అర్జునుడు. అంటే ఇప్పుడు మనం చాలా రీల్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట, మహాబాహో అర్జున అన్నట్లు వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మహాబాహో అనే ఈ పదాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడి కోసం వాడాడనమాట, మహాబాహో అర్జున. ఓకేనా.